హాయ్ గైస్, మీరు చోర్ నోట్ సినిమాని చూసే ఉంటారు. ఎంత ఘన విజయం సాధించిందో. ఇప్పుడు బంధం సినిమా అనే షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్లో ఎవరు ఉన్నారో తెలుసా? చూడండి మీరు. హలో గాయ్స్, నేను మీ బాలయ్య జీటీఎల్లో ఏ స్మాల్ డాట్ ఫిలిమ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో చోర్ నోట్ అనే మూవీ ఎంత ఘన విజయాన్ని అందించిందో మీ అందరికి తెలిసిన విషయమే. అలాగే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని మా డైరెక్టర్ ఖదీర్ గారు చాలామంది టీంతో దాదాపు 12 మెంబర్స్తో ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది గైస్. అక్కడికి వచ్చి షూటింగ్ చేస్తున్నాము. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మన అనంతపురం జిల్లాలో ఇలాంటి లొకేషన్ ఉందా అని మా డైరెక్టర్ ఆశ్చర్యపోయాడు నేను చూపిస్తే. మా అమ్మతోడు అంటే ఎట్లా అంటే ఈ లొకేషన్ దాదాపు 300 ఇయర్స్ కింద ఉంటుంది. మీరు మా ఛానల్ని ఏ స్మాల్ డాట్ ఫిలిమ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ముందుగా మంచి అభిప్రాయాలతో మీరు ఎలాంటి కామెంట్స్, ఎలాంటి మీకు క్యారెక్టర్ కావాలంటే అలాంటి కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ ఏదైతే జరుగుతుందో అందులో మీరు అడిగిన క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ చేయాలంటే ఓటింగ్ ఎక్కువ రావాలి. పలానా క్యారెక్టర్ మాకు చేయాలి, అలాంటి క్యారెక్టర్ ఎవరైతే ఓటింగ్ వస్తారో మీరు అడిగిన క్యారెక్టర్ నెక్స్ట్ చేసే మూవీలో ఏ స్మాల్ డాట్ ఫిలిమ్స్లో ఖచ్చితంగా మీరు అడిగిన క్యారెక్టర్తో పాటు మా టీం అంతా ఏ స్మాల్ డాట్ ఫిలిం టీం అంతా మీకోసం ఎల్లవేళపులా కష్టపడుతూనే ఉంటాం. మాకు టైమింగ్తో పని లేదు గాయస్. రాత్రి 1 గంట అయినా, పొద్దున 10 అయినా, 3 అయినా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడమే మాకున్న లక్ష్యము, సంకల్పము. అంతకుమించి వేరేదేం గాయస్ లేదు. మిమ్మల్ని ఒక్కరిని ₹1 అడగము, రూపాయి ఇవ్వని అడగము. 10 మందికి షేర్ చేయండి. మంచి కామెంట్స్, మంచి అభిప్రాయాలు రావాలి. మా డైరెక్టర్ గారు చూడడానికి ఇలా ఉన్నారు. చాలా దాచాం, కుప్పలు దాచాం. వెయిట్ అండ్ సీ. అలాగే యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి ఫ్రాంక్స్ కంటెంట్ ఉన్న వీడియోలు త్వరలో మీ ముందుకు రాబోతున్నాము. మా అమ్మతోడు అంటే అలాగే వీడు జూనియర్ స్టీవ్ తెలుసా? కేరళలో ఉంటాడు, తమిళనాడు, మలయాళం. కానీ మా స్మాల్ డాట్ ఫిలిమ్స్లోకి ఇగ్గుకొని వచ్చి తెలుగు నేర్పించుకున్నాం మా అమ్మతోడు గైస్. అలాగే అన్న కర్ణాటక సింహము. అలాగే ఈయన ముసుగులాటలో ముసుగు దొంగ. ఈయన ఫేస్ ఎవరు చూడొద్దండి, చూస్తే రాత్రి నిద్రపోలేరు గైస్. ఆడ మా నాయన, ఆడ తమ్ముడు ఈరోజు షూట్లోకి వచ్చినాడు. అలాగే శివ మా చర్మాస్ రైటర్, మా డైరెక్టర్కి వెన్నంట మా డైరెక్టర్ గారికి రాత్రి ఎటువంటి టైంలో అయినా బాను అంటే నిమిషంలో ఆ నోట్ల నుంచి మాట రాకముందే చర్మాస్ బాను మా కదిరి బాయ్ దగ్గర వెయిట్ చేస్తుంటారు. మా టీం అంతా అలాగే ఉంటాం గైస్. కానీ వీళ్ళిద్దరిలాగా మేము అండర్స్టాండింగ్ చేసుకోలేము. కానీ ఆ కదిరి బాయ్కి వాళ్ళకు దొరకడం అదృష్టము, వాళ్ళకు కదిరి బాయ్ దొరకడం ఒక అదృష్టము. దాంట్లో మేము ఉండడము చాలా అదృష్టం. ఎందుకంటే గత 2.5 ఇయర్స్ కింద హైదరాబాద్లో చెప్పులు అరిగిపోయాయి. ఫస్ట్లో, తర్వాత కాళ్ళు అరిగిపోవడం చేస్తున్నాయి. హాస్పిటల్కి పోతుంటే సార్ మీకు మోకాలు చిప్పులు అరిగిపోతున్నాయి అంటున్నారు. చెప్పులు కొనుక్కోవచ్చు గైస్. మోకాలు చిప్పులు కొనుక్కోవాలంటే సగం రాచమన్నారు గైస్. అందుకే వద్దు. మనలో ఉన్న టాలెంట్ అనంతపురం జిల్లా బాలయ్య తర్వాత ఏంటొస్తుందో తెలుసా? జీటీఎల్. నా కన్న తల్లిదండ్రుల పేరు ఎలాగైతే తేవాలనుకున్నానో నా ఊరి పేరు కానీ ఎక్కడ పోయినా బాలయ్య జీటీఎల్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ జన్మకి ఇది చాలా అనిపించింది. అలాగే ఏ స్మాల్ డాట్ ఫిలిమ్స్ తప్పకోకుండా మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని అలాగే ఫేస్బుక్ పేజ్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు అనుకున్న దానికి 100 రెట్లుగా మీకు మంచి ఎంటర్టైన్మెంటు, సంతోషాన్ని, సుఖాలు మీరే తెచ్చుకోండి. మేము కానీ చెప్తున్నాం అంతే, ఓకేనా? ఇప్పుడు ఆదివారం నాపోతే మటన్ తినాలని రాజ్యాంగంలో రాసినారా? ఇది కానీ అంతే. కొన్ని అట్లాంటివి వస్తుంటాయి. అన్ని అడ్జస్ట్ అయిపోయి మీరు మా కుటుంబ సభ్యులే గాయస్. తెలుసుగా, ఏ స్మాల్ డాట్ ఫిలిమ్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులే. మీరు ఎవరికేమి ఇవ్వాల్సిన పనిలే. తుపుక్కని షేర్ చేయండి. రెడీ? లెట్స్ డూ ఇట్. ఇలాంటి వీడియోస్తో ఎన్నెన్నో మీ ముందరికి రావాలి. మీరు చూడాలంటే మీరు చేయాల్సిన పని ఒకటే, ఏ స్మాల్ డాట్ ఫిలిమ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని, ఫేస్బుక్ని, ఇన్స్టాని ఫాలో అయిపోతే చాలు గైస్. అంతకుమించి ఏం లేదు. తెలుసుగా, బాలయ్య జీటీఎల్ వార్త తునకులే. లెట్స్ డూ ఇట్. ఒత్తురు లొకేషన్ చూడండి గైస్. మా బాను లొకేషన్ చూపిస్తాడు, ఎలా ఉంది చూడండి. ఒత్తురు బాను అట్లా పెట్రోల్ బంద్ చేసినాము, పెట్రోల్ వేసినాము. బాను
అట్లే ఇట్రా బాబు. అలాగే అలాగే గైస్ మాకి పెళ్ళాం పిల్లలు సంసారం అన్ని ఉన్నాయి గైస్. కానీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలంటే మంచి మంచి కాన్సెప్ట్స్ మీ ముందుకు రావాలి కదా. మా డైరెక్టర్ గారు సండే షూటింగ్ పెట్టుకున్నాము, అందరం వచ్చేసాము. మా డైరెక్టర్ గారు అలాగే నేను ఒకటే మాట్లాడుతున్నాను, మీ డైరెక్టర్ మాట్లాడ్డా అంటారు. డైరెక్టర్ చూడ్డానికి ఇలాగుంటారు, లోపల చాలా చాలా అవకాశం ఉంటాడు. ఒక తూరి మా డైరెక్టర్ గారు ఒక 2 minutes మాట్లాడతాడు ప్లీజ్. ఓకే గైస్, సరే డైరెక్టర్ పైకి సుస్సు వస్తుందట. ఏం కాదు సుస్సు. గైస్ మా డైరెక్టర్ సార్కి సుస్సు వస్తుందట. బాత్రూమ్ పోలేట 30 కిలోమీటర్ వల్ల లేదు అట్లా పోతాను పోయినాడు. మీరు చేయాల్సిన పని ఒకటే, తెలుసా లేదా మీకు? తెలుసా లేదా మీకు? లొకేషన్ చూడండి, ఇప్పుడు లొకేషన్ వస్తున్నాడు కట్ చేసినా ఇది చేసుకోవచ్చు. మామూలుగా నువ్వు మొన్న చేసినప్పుడు